రికార్డు భూదాన్ రికార్డు ప్రకారంగా 1953 పహానీ నుంచి కూడా ఇక్కడ 147, 148, 149 సర్వే నంబర్లు మనకి 1953 నుంచి కూడా స్పష్టంగా రెవెన్యూ రికార్డ్స్ చెప్తుంది ఏంటంటే సార్ 1953లో 31 ఎకరాల 7 గుంటలు శ్రీ కె వెంకట రాజారాము గారు ఈ 31 ఎకరాలు భూదానం కింద వారు డొనేట్ చేసినట్టు మన రికార్డులో స్పష్టంగా చెప్తా ఉంది సార్. అందులో రాసి కూడా యాజ్ పర్ ద రిజిస్టర్ ఫర్ ద డొనేటెడ్ అండ్ రెలింక్విష్డ్ ల్యాండ్స్ అండర్ ద భూదాన్ ల్యాండ్స్ గిఫ్ట్ మూవ్మెంట్ 1953 ఖమ్మం తాలూక్ ఆఫీస్ శ్రీ కె వెంకట రాజా రామారావు డొనేటెడ్ ద డ్రై ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 31 acres 7 గుంటాస్ ఇన్ సర్వే నంబర్ 147, 148, 149 ఎట్ వెలుగుమట్ల విలేజ్. తర్వాత వచ్చినటువంటి 3 సాల్ పహానీ కూడా 1955 to 58 కూడా అందులో ఎక్స్టెంట్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. సర్వే నంబర్ 147లో 10 ఎకరాలు 20 గుంటలు, సర్వే నంబర్ 148లో 10 ఎకరాలు 20 గుంటలు, 149 సర్వే నంబర్లో 10 ఎకరాలు 7 గుంటలు వెరసి 31 ఎకరాల 7 గుంటలు మన రికార్డులో అప్పటి నుంచి కూడా అది భూదాన భూమిగా వస్తుంది సార్. దాని తర్వాత ఎప్పుడు కూడా మళ్ళా భూదానం జరగలేదు. దాని పక్కన భూమి కానీ ఏది కానీ మళ్ళీ ఈ సర్వే నంబర్లో భూదానంగా రికార్డు అవ్వలేదు. సో ఎక్స్టెంట్ పరంగా చూసినట్లయితే మన రెవెన్యూ రికార్డు స్పష్టంగా చెప్తుంది సార్. ఇక్కడ భూదానం భూమి ఈ 3 సర్వే నంబర్లో కలిపి క్లియర్ గా 31.07 31 acres 7 గుంటాస్ మాత్రమే. మిగతాది ఎప్పటి నుంచో కూడా పట్టా భూమిగానే ఉంది. మన ప్రభుత్వ పరంలో గాని మన రికార్డు పరంలో గాని ఎక్కడా కూడా రాలేదని తెలియజేస్తా ఉన్నాను సార్. కొన్ని ఇయర్స్ పహానీల్లో పట్టాదారు కాలంలో ఆచార్య వినోబా భావే వచ్చినప్పటికీ కూడా ఎంజాయర్ కాలంలో అది ఎవరికైతే రైతులకి మన అసైన్మెంట్ చేసినారో వాళ్ళ పేర్లు ఎక్స్టెంట్ తో సహా వచ్చింది సార్. ఆ ఎక్స్టెంట్ కూడా మనం యాడ్ చేసుకుంటే స్పష్టంగా 147, 148, 149 కలిపి కేవలం 31 ఎకరాల 7 గుంటలు మాత్రమే భూదానం భూమిగా మన రెవెన్యూ రికార్డు క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. సో దీంట్లో కూడా మనకి ఓల్డ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ ఫ్యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. సో రెవెన్యూ రికార్డు మనం దీని పరంగా ఇట్లా ఉంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో ఇందాక బాధ్యత చెప్పిన దాని విషయంలో ఫర్దర్ అక్కడ జరిగినటువంటి యాక్టివిటీ ఏమైతుందో దాని గురించి స్పష్టంగా సిపి గారు వివరించవలసిందిగా వారిని నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు